శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శివానంద లహరిలోని 22వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఎంతో ప్రయత్నం చేసి తన మనస్సును బ్రహ్మ విచారంలో అనగా పరమాత్మ తత్వ చింతనలో ప్రవేశపెడదామన్నా తన మనస్సు దొంగవలే లోభగుణంతో ధన సంపాదన కోసం ధనవంతుల ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, తన మనఃప్రవృత్తిని తాను సహించలేనని తన మనస్సును స్వాధీనం చేసుకుని నిరపరాధి అయిన తనను దయతో చూడమని శంకరులు శివుని కోరారు. అయితే శ్లోకము విందాం. ముందుగా బాధ్యేరత్తాహరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బౌధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపా. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకము పద విభాగం ఈ విధంగా చేసుకోవాలంటే, ప్రలోభాద్యేహే అర్ధాహరణ పరతంత్ర ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ బ్రహ్మతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథం ఇహ సహే శంకర విభో తవ అధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఈ విధంగా మనము పద విభాగం అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత టీకా గురించి అయితే మనము విందాము. టీకా: తస్కరపతి శివా, దొంగలకు నాయకుడా అని అర్థం. తస్కరాణం పతయే నమః అని నమ్మకము. శంకర అంటే భక్తులకు సుఖమును కలుగజేయువాడ. ఈశ్వర. విభో మహాప్రభో ప్రలోభాద్యేహే, ప్రలోభ అంటే అధికమైన లోభము, అద్యేహే మొదలైన ఆశాకారణములైన గుణములచే అనగా వశీకరణములు మొదలైన ఉపాయముల చేత. అర్ధాహరణ పరతంత్ర అని అర్థం. అర్ధ అంటే ధనమును, ఆహరణ అంటే హరించుటయందు, పరతంత్ర ఆసక్తుడై, ధని గృహే ధనము కలవారి గృహమందు, ప్రవేశోద్యుక్త సహన్న అంటే ప్రవేశించుటకు ఉద్యుక్త సన్న సిద్ధమై. తర్వాత బహుదా అంటే అనేక విధములుగా, బ్రహ్మతి తిరుగుతున్నాడు. ఇమం ఈ చేతశ్చోరం అంటే చిత్తం అనే, చోరం అంటే దొంగను, కథం ఎట్లు, సహిస్తాను అంటే ఇహ ఇప్పుడు, తన నీ యొక్క అధీనం కృత్వా వశము చేసుకుని అర్థం. నిరపరాధే ఏ అపరాధము లేనట్టి, మయి నాయందు కృపాం దయను కురు చేయుము. దొంగను పట్టుట పక్క దొంగ వలనే నెరవేరుతుంది కాబట్టి నా చెత్త చోరుని గజ దొంగని నీవే పట్టాలి. దొంగల జట్టులోనే ఉంటాడు కాబట్టి నా చిత్త చోరుని నీవు నీ వద్దనే ఉంచుకో అని అర్థం. తర్వాత తాత్పర్యం అయితే విన్నాం. దొంగలకు అధిపతి అయిన ప్రభు శివా, నీ చిత్తము అనే చోరుడు అధిక లోభాదులచే ప్రేరితుడై ధనమును హరించుటలో ఆసక్తి కలిగి ధనికుల గృహాల్లోకి ప్రవేశించడానికి సిద్ధమై అనేక విధాలుగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నా చిత్తమనే చోరుని నేను ఎలా సహిస్తాను? నీవు తస్కరపతివి కాబట్టి నా చిత్త చోరుని స్వాధీనం చేసుకుని నిర్దోషినైన నా విషయంలో దయ చూపించు. నా మనస్సు మోహ ప్రేరితమై ఇతర ధనికులను హరించడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎలా సహిస్తాను? నీవు నా చిత్తచోరుని నీ ఆధీనంలో ఉంచుకొని దోషరహితుడనైన నాయందు దయ చూపించు అని
తాత్పర్యము. తర్వాత వివరణలో చెప్తూ ఉన్నారు, శంకరులు ఈశ్వరునికి ఇలా విన్నవించుకుంటున్నారు, ఓయి తస్కరపతి, నా మనసు ఒక దొంగ ధనికుల వద్ద గల ధనాన్ని వారిని మోసగించి గుట్టుగా అపహరించడమే దాని పని. అందుకోసం అది ధనవంతుల ఇళ్లలోకి దూరడానికి దొంగదారులు వెతుకుతూ ఉంటుంది. దీనితో వేగటం నాకు చాలా కష్టంగా ఉంది. నీవు శంకరుడవు అనగా భక్తులకు సుఖాన్ని ఇచ్చేవాడు, విభుడవు, తస్కరులకు పతివి. కాబట్టి ఎలాగో నా చిత్తచోరుని బంధించి నీ వశం చేసుకో. ఏ తప్పు ఎరుగని నాపై దయ చూపించు. రుద్ర నమ్మకంలో ఈశ్వరుడు తస్కరాణం పతయే నమో నమః అని ప్రస్తుతింపబడ్డాడు. అనగా దొంగలకు ప్రభువైన పరమేశ్వరునకు నమస్కారము అని భావం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నవనీత చోరునిగా అనగా వెన్న దొంగగా బాగా ప్రసిద్ధి పొందాడు. ఇక ఈశ్వరుడు దొంగలకు నాయకుడట. ఈ లోకాలన్నింటినీ ఒక్కసారిగా గుట్టు చప్పుడు కాకుండా ప్రళయకాలంలో ఈశ్వరుడు తనలో లయం చేసుకుంటాడు. అందుచేత ఆయన తస్కరపతి. అదీ కాక దొంగతనం చెయ్యాలనే భావన ప్రాణ హృదయాల్లో ఈశ్వరుని వలనే కలుగుతుంది. మనలోని భావాలన్నింటికీ ఆయనే కర్త కదా, అలా అందువలనే ఆయన తస్కరపతి. సర్వమానస ప్రవృత్తులు ఈశ్వరుని వలనే కలుగుతాయి. అందువలనే వేదమాత ఈశ్వరుని తస్కరపతిగా అభివర్ణించిందని డాక్టరు సలాకా వారు ఊహించి చెప్తూ ఉన్నారు. దొంగల నాయకుడికే దొంగలను అదుపులో పెట్టి వారికి నాయకత్వం వహించగల సామర్థ్యం ఉంటుంది. అందుకే శంకరులు తనలో తిష్ట వేసుకున్న మనస్సుని దొంగల దొర అయిన ఈశ్వరునికి అప్పగించి తాను నిర్దేశుగా బయటపడాలనుకున్నారు. ప్రలోభాద్యేహ అర్ధాహరణ పరతంత్ర. మొదటి లైన్, నా మనసునే దొంగకు ప్రలోభం మొదలైన విద్యల్లో మంచి నేర్పు ఉందట. ధనికులకును వారికి ఎంతో లాభం వస్తుందని వారు నమ్మించి బుట్టలో వేసుకోవడం ప్రలోభ పెట్టడమే. అలాగే రుణం తీసుకొని వారికి ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మించి ధనికులను ట్రోపీ వేయడం కూడా ప్రలోభంలో భాగం. ఈ విధంగా ధనికులను మోసగించి వారి ధనాన్ని అపహరించడంలో ఆ చిత్తచోరుడు మంచి నేర్పు గలవాట. ధనం గలవారితో పరిచయాలు పెంచుకుని పరిస్థితులు అనుకూలించినప్పుడు అవతలి వారిని మోసగించే విద్యలో ఈ మనసు అనే దొంగ రాటుదేలిపోయాడు. పోని శంకర్ల దొంగను కట్టడి చేద్దామంటే అది కుదరదు. అందుకే తన మనస్సు అనే దొంగతో తాను వేగలేకపోతున్నానని శంకర్ శివుని వద్ద మొరపెట్టారు. ఇంతలో శంకర్లు మంచి ఉపాయం తట్టింది. ఎవరికి తగ్గవారిని వారికి అప్పగించటం మంచిదనుకున్నారు. ఈశ్వరుడు తస్కరాణం పతి కాబట్టి తన చిత్తచోరుని కూడా శివునికి అప్పగిద్దామనుకున్నారు. అది రెండు వర్గాల వారికి లాభమే. ఈశ్వరునికేమో తన జట్టులో చేర్చుకోవడానికి ఒక మంచి దొంగ దొరుకుతాడు. శంకర్లకేమో తన చిత్తచోరుని వదిలించుకున్నట్లు అవుతుంది. అందుకే శంకర్ తన హృదయ తస్కరుని ఆధీనం చేసుకొని శివుని కోరారు. ఎందుకంటే దొంగను పట్టుకోవడం దొంగల నాయకుడికే కుదురుతుంది. దొంగను పట్టుకొని వాడిని తన దొంగల జట్టులో సభ్యునిగా చేర్చుకోవచ్చు. నిజానికి దొంగల జట్టులో ఉంటేనే బాగుంటుంది అని ఇక్కడ శివునికి శంకరులు నచ్చజెప్పిన విధానం ఎంతో పసందుగా లౌక్యంగా ఉందని శ్రీ గుర్తివారు అంటూ ఉన్నారు ప్రముఖులు. అయితే ఎవరైతే తనకున్న ధనాన్ని తాము అనుభవించకుండా ఏ సత్కార్యాలకు ఉపయోగించకుండా దాస్తాడో అట్టి వారి ధనం మట్టి పాలు దొంగల పాలు అవుతుంది. ఈ దొంగలు ఎవరో కాదు, వారు ఈశ్వరునిచే పంపబడిన వారే. ప్రస్తుతం బందిపోటు దొంగలను గూర్చి మనం వింటూ ఉన్నాం. బందిపోటు దొంగలు ఎవరో కాదు, అన్యాయ మార్గాల్లో సంచరిస్తూ ధనాన్ని కూడదీస్తున్న వారిని శిక్షించడానికి భగవంతుని చేత పంపబడ్డ దొంగలే వారు. అందుకే వేదం పరమేశ్వరుని తస్కరాణం పతియే నమః అని స్తుతించింది. అలాగే మనకు అవసరం లేని ధనాన్ని లోభంతో అక్రమంగా పోగు చేయాలని భావించే వారి మనసు కూడా దొంగయే. అటువంటి చిత్తచోరుని గురించే శంకర్లు ఈ శ్లోకంలో పేర్కొన్నారు. శంకర్లు కోరినట్లు మన చిత్తచోరుని తస్కరపతి అయిన ఈశ్వరుడు తన ఆధీనం చేసుకుంటే మనం పరిశుద్ధులమై సుఖంగా ఉండగలమని భావము. తర్వాత శ్లోకంలోని మొదటి లైన్ గురించి అయితే విందాం. ప్రలోభాధ్యేరద్ధాహరణ పరతంత్రం అంటే ప్రలోభాధ్యే అనగా ప్రలోభనం మొదలైన
కారణాలతో అర్ధాహరణ ధనాన్ని అపహరించడంలో పరతంత్ర అనగా ఆసక్తి గలవాడు అయ్యాడు చిత్రచూరుడు. ప్రలోభనం అంటే కళ్ళబొల్లి మాటలతో లాభము వస్తుందని ఆశ చూపి ధనికులను మోసగించడం. శంకర్లు మనసు అనే దొంగ ధనికులను ప్రలోభపెట్టి డబ్బు సంపాదించడంలో ఆసక్తి గలదిగా ఉందట. తర్వాత రెండోది ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్న. ధనిగృహే అంటే ధనవంతుని ఇండ్లలో ప్రవేశోద్యుక్త సన్న. ప్రవేశ అంటే ప్రవేశ ప్లస్ ఉద్యుక్త సన్న అనగా ప్రవేశించాలని ఆ చిత్తచూరుడు ప్రయత్నిస్తున్నట్ట. తర్వాత మూడోది భ్రమతి బహుదా తస్కరపతే. తస్కరపతే అంటే ఓ దొంగల నాయక శివ అని పిలుపు. బహుదా భ్రమతి అంటే అనేక విధాలుగా చిత్తచూరుడు తిరుగుతున్నాడని భావం. ఓ తస్కర నాయక శివ, నా చిత్తం అనే దొంగ ధనవంతుల ప్రవేశించాలని ఎక్కువగా అక్కడ తిరుగుతూ ఉన్నాడు. తర్వాత నాలుగోది ఇమం చతశ్చోరం కథమిహ సహే శంకర విభో. శంకర అనగా సుఖకారకుడైన ఈశ్వర, విభో అనగా ఓ ప్రభు, ఈశ అని భావం, ఇహ అనగా ఇక్కడ అని భావం. ఇమం చతశ్చోరం అనగా ఈ మనస్సు అనే దొంగను కథం ఏ విధంగా, సహే అనగా సహింపగలను అని ప్రశ్న. నా ఈ చిత్తచోరుని ఈశ్వర నేను ఎలా సహిస్తాను అని శంకర్ శివుని ప్రశ్నించారు. తర్వాత ఐదవది తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. తవాధీనం అనగా నీ అధీనాన్ని కృత్వ అనగా చేసి, మయి అనగా నా యందు కృపాం కురు దయను చూపించమని ప్రార్థన. నిరపరాధ ఏ తప్పు చేయని నా యందు దయ చూపించమని శంకరులు శివుని ప్రార్థించారు. నా చిత్తం అనే దొంగను నీవు స్వాధీనం చేసుకో, ఏ తప్పు చేయి నిరపరాధి అయినా నా విషయంలో దయ చూపించు అని శంకర్లు శివుణ్ణి కోరారనమాట. ఈ విధంగా మనము 22వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 23వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన ఆశికునో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ. శంభో శంకర.